మనం బైబిల్ ఎప్పుడు చదువుతున్నా రెండు విషయాలు మన మనసులో ఎప్పుడు ఉండాలి. అంటే బైబిల్ నేర్చుకోవాలి, లేదా బైబిల్ ఎలా చదవాలని ఆలోచనతున్న వాళ్ళకి ఈ మాటలు వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తాయి. మిగతా వాళ్ళకి ఏమోలే వచ్చాము కూర్చున్నాం అంటే అర్థం అవుతుంది. టైంపాస్కి చాలా చోట్ల కూర్చుంటాం మనం, ఇక్కడ అలాగే ఉంటాం. బైబిల్ చదవటం లేదా బైబిల్ మనం అర్థం చేసుకోవడం, లేదా మనకి బైబిల్ని ఇతరులకి మనం చెప్పడం లేదా చెప్పడానికి ప్రయత్నించడం అనేది ఒక ఫోన్ కాల్ సంభాషణ లాంటిది అనమాట. ఫోన్ కాల్ సంభాషణ. ఫోన్ కాల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఫోన్ మాట్లాడుకోవడంలో ఎంతమంది ఉంటారు వ్యక్తులు? ఇద్దరు ఉంటారు. అంటే ఒకటే ఫోను, కానీ ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు, మరొక వ్యక్తి కనిపించడు. ఆ కనిపించిన వ్యక్తినే మనం ఏం చేస్తాం? ఫోన్లో మాట్లాడుతుంటాం. ఇప్పుడు మన బైబిల్ చదవడంలో కూడా ఎలాగంటే మీకు ఈ పాటికి అర్థమే ఉండాలి. మనం ఆ బైబిల్ లేదా దేవుని యొక్క వాక్యాలు లేదా లేఖనాలు రాసినటువంటి భక్తుడు, పరిశుద్ధాత్మ ప్రేమతో రాసినటువంటి భక్తుడి యొక్క ఉద్దేశం ఏదై ఉంటుందో అదే మనకి కనిపించిన అవతల వ్యక్తి యొక్క మాటలు. మనం మనం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనం తీసుకొని లేదా మన ఉద్దేశంగా తీసుకొని మనం ఇతరులకి చెప్పడానికి చేసే ప్రయత్నమే మనం మాట్లాడే మాటలు. అందుచేత బైబిల్ చదవడం అనేటువంటిది ఒక ఫోన్ కాల్ సంభాషణతో సమానం అన్నమాట. ఇక్కడ ఈనాడు ఏం జరుగుతుందంటే ప్రపంచంలో అవతల వ్యక్తి ఎలాగో కనపడదు కాబట్టి మనకి కనపడుతున్న వ్యక్తే అతను మీరు పాస్టర్ అనుకుంటారా, లేదా మీ భాషలో మీరు ఏమనుకుంటారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అవతల వ్యక్తి ఉద్దేశాన్ని కూడా మార్చేసి రెండు పనులు ఈ వ్యక్తి చేస్తున్నాడు. అందువల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫోన్ కాల్లో మనకి అక్కడ ఎవరో ఉండట్లేదంటే అవతల వ్యక్తి కనపడట్లేదు, యువతల వ్యక్తి చెప్తున్న మాటలు లేదా కనపడుతున్న వ్యక్తి చెప్తున్న మాటలు అవి అబద్ధాలా నిజాలో మనకు అనవసరం. ఆ రెండు మాటలు అతనే చెప్తున్నాడు, అదే మనం నిజం అనుకుని మన జీవితాలు మనం అలా కంటిన్యూ చేస్తున్నాం. అందుచేత మనకి బైబిల్ చదవడం అనేటువంటిది ఒక ఫోన్ కాల్ సంభాషణతో సమానం అన్నమాట. ఈ విషయాన్ని మరి బైబిల్ నేర్చుకోవడానికి లేదా చదివేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. తర్వాత మనం లాస్ట్ వీక్ తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక ఇంట్రడక్షన్ లేదా పరిచయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంట్రడక్షన్ అనేది అంటే ఈ పుస్తకమనే కాదు, ఏ పుస్తకానికి సంబంధించి అయినా ఇంట్రడక్షన్ మనకు తెలియకపోతే మనకి జీవితంలో మనకు బైబిల్ అర్థం అవ్వదు. అంటే బైబిల్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఇంట్రడక్షన్ చదువుతారు. మాకు ఏం వద్దు అనుకున్న వాళ్ళు ఇంట్రడక్షన్ చదవరు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు, క్రైస్తవులు అయితే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం ఈ తిమోతి గారికి రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో ఇక్కడ 2 వచనాలు, అంటే నేను ప్రతి వచనాన్ని డీటెయిల్గా వెళ్ళడం జరుగుతుంది. అంటే వినే ఒకరిద్దరి కోసం నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేగాని కాలక్షేపానికి నేను చెప్పడానికి బైబిల్ క్లాస్ కండక్ట్ చేయట్లేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో అంటే వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది మీలో బైబిల్ చదవరు. మరి అది మీ ఇష్టం, నేనేం చేయలేదు. స్కూల్లో కూడా టీచర్ ఏమంటాడో చదవని అంటాడు. చదవకపోతే చిన్నపిల్లలకి కొడతాం. మరి మీకు పెద్దవాళ్ళు మరి మీకు దేవుడు అంటే భయం ఉంటే మీరు బైబిల్ చదువుతారు. సో అందుచేత ఈ రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు వీటిని ఏమంటారంటే వందన వచనములు, వందనాలు తెలియజేయడం. దీని ఇంగ్లీష్లో శాల్యుటేషన్ అంటారు. ఏమంటారు?
వందనాలు తెలియజేయడు. అంటే మనకు బాగా వందనం అనే పదం బాగా అలవాటైపోయి, ఏమండి వందనాలని కామన్గా మనం చెప్పుకుని అలవాటైపోయి అందులో ఉన్నటువంటి అర్థం కానీ వాటి విలువ కానీ మనకి తెలియదు. సో అంచేత మనం మొదటి వచ్చిన చూస్తే ఒకసారి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే, ఎవరైనా చదివితే, వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. చాలండి, ఇవి 2 వచనాలు. మనకేంటంటే బాగా విని ఎందుకని ఇందులో మనకి ఏదో దీవుని ఆశీర్వాదంలా ఉండే పదాలు ఉన్నాయి అని మనకు అలా అలవాటు చేశారనుకోండి. అందువల్ల వీటిలో ఉన్నటువంటి అంతరార్థం లేదా భావం వీటి గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. ఒకసారి మనం చూస్తే క్రీస్తు యేసునందున్న, క్రీస్తు అనే పదం ఉంది. క్రీస్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? అదే అభిషిక్తుడు. చెప్పారు సార్ బైబిల్ చదువుతారు, అందుకే చెప్పారు ఆయన. అభిషిక్తుడు ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటారు, అంతే కదా. హీబ్రూలో ఏమంటారు? మెస్సియా అంటారు. మనకు పాత నిబంధనలు చూస్తే మెస్సియా అంటే అభిషిక్తుడు. అంటే ఇంకా చెప్పాలంటే ఎలాగా, దేవుని వల్ల, దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన పని కొరకు కేటాయింపబడినటువంటి ఒక వ్యక్తి అని అర్థం యాక్చువల్గా క్రీస్తు అంటే, లేదా క్రైస్ట్ అంటే, లేదా మెస్సియా అంటే. అందుకని పాత నిబంధనలో మనం గమనిస్తే, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, రాజులు కానీ, యాజకులు కానీ వీళ్ళు అభిషేకించబడ్డారు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పాత నిబంధనలో మాత్రమే అభిషేకాలు ఉన్నాయి, లేదా అభిషేకించబడిన వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధనలో అపోస్తుల తర్వాత ఇంకెవ్వరూ కూడా ప్రత్యేకంగా అభిషేకించబడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది అంటే మీకు తెలియక, ఇక్కడ మనకి ఏంటంటే, మనకి లేఖనానుసారంగా ఉన్న వాక్యం వేరు, పారంపర్యాచారంగా ఎవరు పడతారో మాట్లాడుతూ చెప్తూ 100 సంవత్సరాలుగా చెప్పుకొస్తున్న బైబిల్ వేరు. మనం దేనికి అలవాటు పడ్డామంటే, బైబిల్లో ఉన్నది మనం చూడం. మన ఎదురుకొండుకున్న వ్యక్తి ఆడు గొప్పోడైతే, లేదా బాగా కళ్ళ ఎరిసినోడైతే ఆడు ఏం చెప్తే అది రైట్ అనుకుంటాం. ఈ రకంగా ఈ ప్రపంచం అంటే క్రైస్తవులు చెప్పుకునే మనం గుడ్డి జీవితాలు జీవిస్తూ ఉంటున్నాం కొన్ని 100 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నిన్న మొన్న కాదు నేను చెప్పే మాటలు. అందుకే ఏమనుకుంటామంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్తో ఉన్నాం. అందుకే పాస్టర్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఎవరు అభిషేకించబడాలి అనుకుంటాం. అలా అనుకుంటే కనుక అసలు బాప్తిజం తీసుకున్న ప్రతి వాడు కూడా అభిషేకించబడినవాడు కొత్త నిబంధనలోకి వస్తుంది. అదే ఎలాగో చెప్తారు మీరు అనొచ్చు. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అంటే కొంతమంది అనుకుంటారు కదా, పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. చీకటిలో రండి గుణాతిశయములను నిమిత్తము ఏర్పరచబడ జనము. అక్కడ రాజులేని యాజక సమూహం అన్నారు. అంటే మన పాత నిబంధనలు ఎవరని చెప్పుకున్నాం? అభిషేకించబడిన వారు యాజకులు, ప్రవక్తలు, రాజులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ పేతురు గారు యాజక సమూహం అన్నారు కదా. అలాగని ఎవరిని అంటున్నారు ఆయన అక్కడ? ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాలు అంటే దేశాలను ప్రస్తావించారు. కప్పదొకియా, గలతియా, బితునియా ప్రాంతాల్లో చెదిరిపోయి యాక్టివ్గా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న మాట అది. ఏది? రాజులని యాజక సమూహం అంటే అర్థం ఏంటి? మన భాషలో కాదు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే అభిషిక్తులు అంటే ఆ విధంగా బ్రతికే వాళ్ళు అభిషిక్తులు. దేవుడిని ఎరిగిన వాళ్ళు అభిషిక్తులు.
దేవుణ్ణి మనకలాగా అవసరాల కోసం నమ్ముకున్న వాళ్ళు అభిషక్తులు కాదు మనం. వాళ్ళు పాస్టర్ అయినా సరే. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? అందుకని ఈ అభిషిక్తునిగా ఏది యాజకుడు, రాజు, ప్రవక్తగా ఈ 3 రకాల ఈ క్వాలిటీస్ని నెరవేర్చారు యేసుక్రీస్తు వారు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనతో నియమించింది, ఆయన ద్వారా నిర్మించింది తేజస్సును నుండి నిర్ణయించు. మరి 2-3 వచనాలండి, 2-3 వచనాలు. 3వ వచనం అయిపోయిందా? అందుకే అదేంటంటే ఈ ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా ఆ 3 రకాల క్యారెక్టర్స్ని లేదా ఆ స్థాయిని, ఆ డిజిగ్నేషన్స్ని క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఫుల్ఫిల్ చేశారు, నెరవేర్చారు. అంచేత ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరు యాజకులు, అదే అభిషేకించబడిన వాళ్ళు ఎవరో లేరు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందరూ సమానమే. ఓకేనా? సో అది క్రీస్తు అంటే అభిషేకించబడిన వారు, ముఖ్యంగా యేసుక్రీస్తు వారు దేవుడే. కానీ ఒక ప్రత్యేకమైన పని ఆయన భూమి మీదకి వచ్చారు కాబట్టి అందుకే ఆయన ఏమని పిలువబడ్డారు? క్రీస్తు అని పిలువబడ్డారు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు యేసునందున్న, యేసు అనే పదం ఉంది, ఈ పేరు ఉంది ఇక్కడ. యేసు అంటే అర్థం ఏంటి? బ్రతికించారు ఒకళ్ళిద్దరు చెప్పి. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో జీసస్ అంటారు. యాక్చువల్గా మనకి ఇక్కడ అరమేయిక్లో ఈ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా రక్షించును అని అర్థం. యాక్చువల్గా అరమేయిక్ అనేటువంటి భాషలో, లాంగ్వేజ్లో ఈ యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా రక్షించును, లేదా యెహోవాయే రక్షణ, లేదా యెహోవా రక్షణ తీసుకొచ్చును. ఏమంటే యెహోవాయే రక్షణకర్త. అంచేత మనకి హీబ్రూలో కూడా చూడండి, మనకి జాషువా అనే పేరు చూస్తాం. ఇంగ్లీష్లో జాషువా, లేదా హీబ్రూలో యాషువా, యెహోవా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రక్షకుడు లేదా రక్షణ అని అర్థాన్ని తీసుకొస్తాయి. అందుచేత మరి మనకు తెలుసు ఆయన పుడుతున్నటువంటి సందర్భంలో దేవదూత వచ్చి మరియం తల్లి గారి దగ్గరికి వచ్చి మత్తయ్య గారి రాసిన సువార్త 1:21 ఏం చెప్తారు? ఒకసారి చూడండి, మత్తయ్య గారి సువార్త 1:21 చూడండి ఒకసారి. 1:21 తనను ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదని దేవదూత గారి ద్వారా మరియం తల్లి గారికి దేవుడు ముందుగానే సెలవిచ్చారు. అందుచేత మరి యేసు అంటే ఇక్కడ రక్షకుడు, ఆయన మనకు రక్షకుడు. ఈ సమస్త ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ ఏకైక రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన పేరులో యేసు అని ఉన్నాయి, దేవుడికి నిర్ణయించారు. తర్వాత క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన, ఏంటంటే దేవుని చిత్తము వలన, బై ద విల్ ఆఫ్ గాడ్ అంట. దేవుని చిత్తము వలన. ఇక దేవుని చిత్తం అనే పదాన్ని పౌలు గారు కొన్ని పత్రికల్లో ఉపయోగించారు. ఎలాగంటే మీకు రెఫరెన్స్ చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఇది పౌలు గారు ఉపయోగించినటువంటి ఒక పద కోశము, పదజాలం. ఏంటిది? దేవుని చిత్తము వలన. ఎందుకని ఈయన పదాలు వాడారంటే ఇక్కడ ఆయన జీవితంలో ఆయన దేవుణ్ణి ఎరగడం అనేటువంటిది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన ఎరగడం అనేటువంటిది ఆయన జీవితంలో ఆయనకి దేవుని వల్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తంగా భావిస్తూ ఆయన ఈ పదజాలను వాడుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం చూస్తూ ఆయన మరి దమస్కు మార్గంలో
మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి కనిపించడం, దర్శించడం జరిగింది. అక్కడ ఆయన మరి మారు మనసు పొందడం జరిగింది. మనం అది అపోస్తలుల గారు 9వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలను చూస్తాం. అలాగే 23వ అధ్యాయం 3 నుంచి 16 వచనాలు చూస్తాం. అలాగే 26వ అధ్యాయము 9 నుంచి 18 వచనాలు చూస్తాం మనం. ఏది పౌలు గారి యొక్క రక్షణ, అది ఆయన యొక్క జీవితంలో దేవుని చిత్తం అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ దేవుని చిత్తం అనే పదాన్ని వాడుతున్నారు పౌలు గారు. ఏమండి ఆ రకంగా మనకి మరి పౌలు గారి యొక్క జీవితంలో ఈ విధంగా దేవుని చిత్తం అనేటువంటిది ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చూడండి ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఇవన్నీ కూడా దేవుని చిత్తం. ఎవరైతే దైవజనుడిగా అని చెప్పుకుంటారో వాళ్ళ యొక్క జీవితంలో ఈ విధంగా వాళ్ళు జీవించడం అనేది దేవుని చిత్తం. ఒకవేళ అలా జీవించలేదంటే వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం లేదు, కానీ వాళ్ళు దైవజనులుగా చలామణి అవుతున్నారు. ఇంకంతే, అతని నుంచి ఏమీ లేదు. ఇక్కడ ఏం అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో అందుచేత ఇక్కడ మరి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన మన క్రీస్తు యేసు అంటే ఆల్రెడీ మనం అర్థాలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నారు మరలా, మరి మనకి అపోస్తలుడైన ఏంటమ్మది, అపోస్తలుడు. ఈ కాలంలో కూడా చాలామంది అపోస్తలుడు అని పేరు పూజ పెట్టుకుంటున్నారు. వాళ్ళకి బైబిల్ తెలియదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకనంటే ఇక్కడ మనకి మనం జాగ్రత్తగా చూస్తే ఈ అపోస్తలుడు అనేటువంటి పేరు ముఖ్యంగా ఏంటంటే గ్రీకు భాషలో నుంచి వచ్చిన పేరు ఇది. అంటే అపోస్టెల్లో అనేటువంటి పదం పేరు నుంచి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు, పంపబడిన వ్యక్తి అని అర్థం అపోస్తలుడు అంటే. ఏమంటే ఎందుకంటే మనకి ముఖ్యంగా ప్రారంభ శతాబ్దంలో ఈ అపోస్తలులు అని పేరు పెట్టి సాక్షాత్తు వాళ్ళని పంపించింది ఎవరు లోకంలోకి? దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అది మనం లూకా గారి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. లూకా గారి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం.